రేపు లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోడీ నిర్ణీత సమయం కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ వద్దు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ కు ఆహ్వాన పత్రికతో పాటు సీఎం లేఖను అందజేసిన ప్రభుత్వ ప్రతినిధులు కాంగ్రెస్ వల్లే వేలాది మంది అమరులయ్యారు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ తీవ్ర విమర్శలు తెలంగాణ గొర్రెల స్కామ్ లో ఏసీబీ దూకుడు మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ సహా కీలక నిందితులు అరెస్ట్ ముగిసిన ఏపీ సీఎం లండన్ టూర్ రేపు ఉదయం రాష్ట్రానికి రానున్న జగన్ కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న కాటన్ సెర్చ్ ఏపీలో పోస్టల్ బ్యాలెట్లపై వాదన పూర్తి రేపు తీర్పు వెలువరించనున్న హైకోర్టు కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ప్రజ్వల్ రేవణ్కు సిట్ కస్టడీ 6 రోజుల పాటు రేవణ్ను కస్టడీకి అనుమతించిన కోర్టు కన్యాకుమారిలో కొనసాగుతున్న ప్రధాని ధ్యానం కాషాయ వస్త్రాలు ధరించి ధ్యానం చేస్తున్న మోడీ దేవుడి పట్ల విశ్వాసం ఉంటే ఇంట్లో ధ్యానం చేసుకోండి ప్రజలు మోడీ నాయకత్వాన్ని అంగీకరించడం లేదన్న ఖర్గే కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు 3 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బీజేపీ ధర్నా ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఆందోళన చేపట్టిన బీజేపీ రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖలో ఏసీబీ తనిఖీలు 3 ఇంజనీర్లతో పాటు సర్వేయర్ అరెస్ట్ పెద్దపల్లి జిల్లాలో లారీ డ్రైవర్ హల్చల్ మద్యం మత్తులో షాప్లోకి దూసుకువెళ్లిన లారీ నిజామాబాద్ పౌర సరఫరాల శాఖలో అక్రమాలు డిఎస్ఓ చంద్రశేఖర్ ప్రకాష్ డిఎం జగదీష్ కుమార్ సస్పెన్షన్ అనంతపురం జిల్లాలో నకిలీ పోలీసులు లారీలను నిలిపి డబ్బులు డిమాండ్ చేసిన 3 యువకులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా దంపతులు వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న షా ఎల్లుండి తీహార్ జైల్లో లొంగిపోనున్న కేజ్రీవాల్ తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపు రేషన్ కుంభకోణంలో నటి రీతుపర్ణకు ఈడీ సమన్లు కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు బ్రిటన్ పార్లమెంట్ రద్దు జూలై 4న ఎన్నికలు ప్రకటించిన ప్రధాని రిషి సునక్ ఆష్మనీ కేసులో దోషిగా తేలిన డొనాల్డ్ ట్రంప్ జూలై 11న శిక్షను ఖరారు చేయనున్న కోర్టు స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 76 నిఫ్టీ 42 పాయింట్ల లాభం